ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త ప్రజలందరికీ కూడా మరి ఆగస్టు నెలలో శ్రావణ మాసములో మరి ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయి అని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 28, 29వ తారీఖు రోజు ఏ ఏ గ్రహము ఏ ఏ రాశిలో సంచరిస్తుంది, మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. మిథున రాశిలో కుజుడు, చంద్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో కేతువు శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ 2 రోజులు కూడా అని చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి సజ్జనులతో సాంగత్యం, సకల కార్యాలలో విజయం, ధనలాభం, అదేవిధంగా అనుకున్న పనులు ఏవైతే ముందుకు ఉన్నాయో, ఇంతవరకు కూడా ఆగినవి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం అనేది కనబడతా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దుష్టులతో కలహం, ధన నష్టం, కొద్దిపాటిగా మనశ్శాంతి కోల్పోవడం, ఏవో ఆలోచనలు మనసులోకి రావడం, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడం, మానసిక పరంగా కొద్దిగా బాధను కలిగి ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అదేవిధంగా కొద్దిగా ఇంటి లోపట భార్యతో చికాకులు, కొద్దిపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఇంటిలో కొద్దిగా జాగ్రత్త పట్టిస్తే సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అధిక వ్యయం, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం అనేది కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా ఎప్పుడూ లేనట్టుగా అవమానాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిపాటిగా మనశ్శాంతి అనేది కూడా లేకపోవడం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి మరి ఈ యొక్క 2 దినములు కూడా సంచార యోగం ఉంటుంది. దాంతోపాటుగా కుటుంబ సౌఖ్యం, శుభవార్త వింటారు. అనుకున్న పనులలో ఒక మార్గం దొరుకుతుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి. ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత ఉంటుంది. ఎవరైతే వ్యాపారాలు చేస్తారో అట్టి వారికి స్వల్ప లాభాలతోని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.